మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అనైతిక పనులపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తున్న అనైతిక పనులు, బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయించడం, రాజకీయంగా మేయర్ ననగదొక్కాలనే కుట్రతో కిడ్నాప్ ప్రయత్నించడం, అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మేయర్ సీటుకై అత్యాశతో వారి బలాన్ని నిరూపించుకోలేక అవిశ్వాస తీర్మానం వాయిదా వేయించడం జరిగిందని మేయర్ జక్క వెంకటరెడ్డి ఆరోపించారు. ఇదంతా కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు బండారి రవీందర్, ప్రధాన కార్యదర్శి ఎడవల్లి రఘువర్ధన్ రెడ్డి, కార్పొరేటర్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చట్టంలో ఒకసారి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ జరగాల్సిందే బై ఎనీ రీజన్. ఇక అదే చెప్తున్నా, క్లాస్ 10లో మున్సిపల్ రూల్స్ ఉన్నాయి, 2008 ఏపీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రూల్స్ అవే ఇప్పుడు అడాప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ రూల్స్ లో బై ఎనీ రీజన్ దెర్ ఇస్ నో అడ్జర్న్మెంట్ అని చెప్పి చాలా క్లియర్ గా చట్టంలోనే ఉంది. ఆ చట్టాన్ని బేస్ చేసుకుని మేము చాలా జడ్జిమెంట్లు కానీ లేకపోతే ఇవన్నీ కానీ ఇతరత్ర కానీ మేము హైకోర్టు గౌరవ హైకోర్టుకి మనం సబ్మిట్ చేయడం జరిగింది. హైకోర్టు చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది, దెర్ ఈస్ నో స్టే ఆన్ దిస్, స్టే ఇచ్చే అవసరమే లేదు. ఖచ్చితంగా వాళ్ళు పిటిషనర్స్ చాలా 25 నిమిషాలు ఆర్గ్యుమెంట్లు అయింది. 25 నిమిషాలు ఆర్గ్యుమెంట్ అయిన సందర్భంలో ఎందుకు వాళ్ళు ఏమన్నా కలెక్టర్ ఎందుకు అప్రోచ్ చేయరు, దీన్ని అవసరమైతే ఏమన్నా ఇంకేమైనా పెట్టుకోవచ్చు వాళ్ళు, లేదు అంటే కలెక్టర్ ఏమన్నా మీరు ఉంటే ఇప్పుడు దీనికి 5 తారీఖు లోపు ఏమన్నా ఉంటే మీరు దీన్ని డిస్పోజ్ చేయండి, తప్ప దీన్ని ఆపొద్దు అని చెప్పి ఉద్దేశంతో హైకోర్టు కూడా మనకు జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా మనలో కావాల్సుకొని ఏదైతే కార్పొరేటర్ గతంలో మాతో ఉండి ఇప్పుడు మాతో విభేదించి ఆయన కూలిపోతున్నాయనో లేకపోతే ఇంకా బాధపడకుండా పోయిండో ఆ కార్పొరేటర్ ఆయనతోటి మళ్ళీ ఆ ముగ్గురుతోటి మళ్ళీ మా పైన 420 కేసు పెట్టించింది, 400 కేసు. ఆ 420 సెక్షన్ కనీసం దాంట్లో ఏం రాసిందంటే నేను డెవలప్మెంట్ కోసం తీసుకున్నా సంతకాలు అని చెప్పి తీసుకున్నాడు, డెవలప్మెంట్ కాకుండా అవిశ్వాసాన్ని వాడిండు అని చెప్పి. అట్లా కూడా లేదు, డెవలప్మెంట్ తీసుకున్న సంతకాలు అని చెప్పి ఉంది. అంతే, అదొక ప్రింటెడ్ ఫార్మ్ 1లో ఉంటుంది. కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేశారంటే మనం ఒక ప్రింటెడ్ ఫార్మాట్లో మనం సబ్మిట్ చేస్తాం. దాంట్లో ఒక ఆయన సంతకం పెట్టిన 6వ నెంబరు, ఒక ఆయన 11వ నెంబర్, ఒక ఆయన 12వ నెంబర్ ఉన్నది. అంటే దానికన్నా ముందు ఒక 6గురు పెట్టిరు, ఈ మధ్యలో ఇంకో 5గురు పెట్టిరు, 11, 12 పెట్టి దాని తర్వాత కూడా వేరే వాళ్ళు పెట్టిరు సంతకాలు. మరి మిస్రిప్రజెంటేషన్ ఎట్లయితుందో వాళ్ళు మరి ఎంతో వాళ్ళకైతే ఉంది కదా. సో ఆ కేసు బేస్ చేసుకొని కలెక్టర్ గారిని మరి ఒత్తిడి తెచ్చిరా మరి ఏమైందో నాకు అర్థం కాలేదు. కలెక్టర్ గారు రాజ్యాంగం, ప్రభుత్వం అంటే ప్యారలల్గా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ తో భాగస్వాములుగా కలెక్టర్ గారు కూడా ఉంటారు. ఆ కలెక్టర్ గారు ఉన్న సందర్భంలో మరి కలెక్టర్ గారు లాస్ట్ సెకండ్లో కూడా కాదు, 10:30 నుంచి మాకు ఫోన్ చేసి మొదలు పెట్టింది, పోస్ట్ పోన్ అయింది, అర్జెంట్ 11 గంటలకు మీటింగ్ ఉంటాయి. 12 గంటలకు దాదాపుగా మాకు ఆ రైటింగ్ రిటర్న్ నోటీసులు కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినాయని చెప్పి ఇల్లు తిరిగి మా కమిషనర్ గారు సిబ్బందితో పనిచేయడం జరిగింది. ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి నీతి? 11 గంటలకు నో కాన్ఫిడెన్స్ మోసం జరగాల్సిన సందర్భంలో నో కాన్ఫిడెన్స్ మోసం పెట్టకుండా దాన్ని కనీసం ఏర్పాటు చేయకుండా మాకు తెలియదు. మనం ఆఫీసులో ముందు రోజు తెలుసు వాయిస్ అంత సర్క్యులేట్ అవుతుంది, ఎవరో వ్యక్తి మాట్లాడి మనం గెలిచిన రేపు ఎట్టి పరిస్థితులు అయిపోదు 101% మీ అందరికి గుడ్ న్యూస్ చెప్తున్నాను వాయిస్ కూడా అన్ని గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది. మరి వాళ్ళకి ముందు తెలుసు కలెక్టర్ గారు ఏమో 5 తారీఖు డేట్ ఇచ్చి ఆయన 4 తారీఖు డేట్ ఇచ్చి 5 తారీఖు సర్వ్ చేసినట్టు అట్లా కూడా కాదు. 5 తారీఖున డేట్ ఇచ్చి పొద్దున మాకు దాదాపు 12 గంటలకు మీటింగ్, 11 గంటలకు జరగాల్సిన ఎలక్షన్ ప్రొసీజర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అది 11 గంటలకు జరిగింది, అది 12:30కు జరిగింది. సో ఇట్లా రోజు ఇదే పని, ఇంకో పని లేదు, ఇంకోటి ఏం లేదు. రోజు ఎవరినోని మభ్య పెట్టాలి లేకపోతే ఎవరెవరు చేయాలి అని చెప్పి ఆ పోయిన కార్పొరేటర్లతోటి ఒక కేసు పెట్టించి నేను సంతకాలు అక్రమంగా తీసుకున్న వాళ్ళ దగ్గర మిస్లీడ్ చేసిన అని చెప్పి మరి ఆ రోజు ఆయన కూడా మేము ఏంటో బయటకు పోతే వచ్చింది. మీ అందరికీ తెలుసు, మీడియా ప్రజలందరికీ, మీడియాకు కానీ పబ్లిక్ కానీ మేము ఏడికి పోతే మాతో వచ్చిండు, మాతో పాటు ఉన్నాడు, మాతో పాటు క్యాంప్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఆ సందర్భంలో ఇవ్వడం కూడా నిజంగా ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాదు. పోలీస్ స్టేషన్లో కేసు కూడా కనీసం విచారణ జరగలేదు, ఎఫ్ఐఆర్ నమోదైంది అంతే, కనీసం విచారణ కూడా చేసిన సందర్భం లేదు.
వాళ్ళు నిజంగా కాంగ్రెస్ లో ఉన్న నాయకులు కానీ లేకపోతే వాళ్ళు కానీ గెలవాలనుకుంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఏదో మంచి చెడో జరిగింది కదా, వాళ్ళు మేయర్ కావాలనుకున్నారంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి నెగ్గొచ్చు. దాంట్లో క్లియర్గా మన అవకాశం ఉంటే 5 తారీఖు నాడు వాళ్ళు ఏదో నిజంగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే నెగ్గాలి. ప్రజాబలం ఉన్న వాళ్ళంటే నెగ్గాలి. మరి ఎక్కడ నెగ్గినట్టు కానీ లేకపోతే నెగ్గిన వాళ్ళకి సంఖ్యాబలం ఉన్నట్టు కానీ కనీసం ఎక్కడ కూడా కనీసం కనిపించదు. సో ఇది నిజంగా కూడా ఇది ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారికి మళ్ళా విన్నవిస్తాం. అట్లాగే ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని రకాల ఆప్షన్ ప్రభుత్వానికి నివేదిస్తాం. కలెక్టర్ గారి పైన కోర్టు కూడా వెళ్తాం. అట్లాగే మా పైన వేసిన కేసును కూడా మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తాం. లేదు అంటే ఛార్జ్ షీట్ ఏమనండి, ఎస్హెచ్ఓ గారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఛార్జ్ షీట్ వేస్తే అది క్రిమినల్ కోర్టులోనే తెలుసుకుంటాం. అట్లయినా సరే చేయాలి. కాబట్టి ఈ యొక్క సభ్యుల యొక్క ప్రాథమిక హక్కుని సెక్షన్ 10 ఏదైతే చెప్తుందో మున్సిపల్ 2008 రూల్స్ లో అవిశ్వాసం నో కాన్ఫిడెన్స్ మోషన్ దానికి విరుద్ధంగా కలెక్టర్ గారు వేయడం నిజంగా బాగాలేదు. అది ఎందుకో కలెక్టర్ గారు మళ్ళొకసారి పునరాలించాలని చెప్పి కలెక్టర్ గారు కూడా మళ్ళొకసారి కలిసి వారికి రూల్ పొజిషన్ చెప్పుకుంటూ ఇది ఖచ్చితంగా పెట్టాల్సిందే చట్ట ప్రకారం అని చెప్పి వారు కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈరోజే వచ్చినాం. ఇక ముందు ఖచ్చితంగా ఇక ఈ దాగుడు మూతలు ఇవన్నీ వద్దు. ఏదన్నా సరే ప్రజలు ఉన్నారు మనకి, లేకపోతే మీడియా ఉంది, లేకపోతే పోలీస్ వ్యవస్థ ఉంది, లేకపోతే మనం రాజ్యాంగం ఉంది, మనం రక్షిస్తామని ఏకైక ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీ అందరి సమక్షంలోకి వచ్చి రేపటి నుంచి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాను.